యూనికాన్ 160 అలాగే పల్సర్ 150 ఈ రెండు వెహికల్స్ లో ఒక మంచి వెహికల్ ని ఈ దసరా ఫెస్టివల్ కి కొనుగోలు చేయాలని చూస్తుంటే మాత్రం అందులో కూడా కన్ఫ్యూజన్ లో ఉండి ఏది తీసుకోవాలో అర్థమైపోతుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ రెండు వెహికల్ కి 1,40,000 రూపాయల దాకా పెడుతూ ఉంటారు. అండ్ కొంటే 10 సంవత్సరాలు ఈజీగా వాడతారు. అలాంటి వెహికల్ తీసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ పాటు వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుతారన్నమాట. ఒక మంచి వెహికల్ ని చూస్ చేసుకునే విధంగా అయితే మాత్రం మన వీడియోస్ అన్ని ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ వీడియో కూడా అలానే ఉంటుందన్నమాట. సో మనోడు కష్టపడుతున్నాడు రా, ఏదో మనకి హెల్ప్ చేద్దామన్న తపన మనోడిలో ఉందిరని మీరు ఫీల్ అయినట్లయితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మన ఛానల్ని చెక్ చేసుకోండి. చాలా వర్తీ కంటెంట్ ఆఫర్ చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముందు మనం అయితే మాత్రం పల్సర్ 150ని యూనికాన్ 160లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మేజర్ పాయింట్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుందాం. ఇంజన్ గురించి, సస్పెన్షన్ గురించి, సీట్ కంఫర్ట్ గురించి అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రైస్ విషయంలో మాత్రం మీరు డిసైడ్ అవ్వలేరు. ఎందుకంటే మీకు పల్సర్ 150 వచ్చేసరికి 1,39,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అండ్ యూనికాన్ వచ్చేసరికి 1,42,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తాయి అన్నమాట. ఇక ఇంజన్స్ గురించి మాట్లాడుకుందాం. పల్సర్ 150లో చూసుకున్నట్లయితే 13.25 Nm టార్క్ తోటి 14 bhp పవర్ తోటి మార్కెట్లో అవైలబుల్ గా ఉంది. కంపేర్ దెన్ ఓల్డర్ 150cc ఇంజన్స్ అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ 150cc వెహికల్ రిఫైన్నెస్ లెవెల్స్ కూడా ఈసారి చాలా బాగున్నాయి. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం 150cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. పల్సర్ 150 ఎవర్ గ్రీన్ బైక్ అన్నమాట. ఇంజన్ పరంగా కూడా కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. ఇక యూనికాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూనికాన్ ఇప్పుడు మనకి 162cc ఇంజన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. పేరుకి 160cc కానీ మనకి పల్సర్ 150లో ఉన్నటువంటి సేమ్ స్పెసిఫికేషన్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే మనం యూనికాన్లో చూడొచ్చు. సో యూనికాన్లో మనం చూసుకున్నట్లయితే 13.27 bhp పవర్ 14.58 Nm టార్క్ తోటి మనకి ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. మీరు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ ఇంజన్ మీరు రైడ్ చేసేటప్పుడు అండ్ మీకు ఎక్కడ కూడా నాయిస్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలగదన్నమాట. చాలా మంచి ఇంజన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు చెప్పన్న ఇంజన్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఏ వెహికల్ బాగా సూట్ అవుతుందని మాట్లాడుకున్నట్లయితే సో పర్ఫార్మెన్స్ కనుక మీకు ఇంపార్టెంట్ అయి ఉండి అండ్ ఆ రిఫైనెన్స్ లెవెల్స్ కూడా తగ్గకూడదు, ఆ స్మూత్నెస్ తగ్గకూడదు అనుకున్నట్లయితే అండ్ ఒక కన్సిస్టెంట్ మైలేజ్ మాకు కావాలి, కాస్త అటు ఇటు అవుతానన్న నా బిజీ స్కెడ్యూల్ వల్ల నేను సరిగా సర్వీస్ చేంజ్ లేకపోవచ్చు, అప్పుడప్పుడు కొంచెం మిస్ అవుట్ అయితే అవుతుంటాయి అనుకున్నట్లయితే మీరు యూనికాన్ అయితే తీసుకోండి. సో పల్సర్ 150 బాగుంటుందని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం అగ్రెసివ్ ఇంజన్ ఉంటుంది కాబట్టి మీరు సర్వీస్ అనేది టైం టు టైం పడితేనే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రిఫైన్నెస్ ఫీలింగ్ అనేది మిస్ అవ్వకుండా అయితే మాత్రం ఆ 10 years పాటు అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసరికి రెండు ఇంజన్స్ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంటాయి. టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. రెండు కూడా తీసేసే ఇంజన్స్ అయితే కాదు, చాలా మంచి పర్ఫార్మెన్స్. మీ పర్సనల్ లాంగ్ రైడ్స్, కొన్ని చిన్న లాంగ్ రైడ్స్ కావచ్చు అండ్ డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు 60 నుంచి 70 కిలోమీటర్ల డైలీ సిటీ కమ్యూట్ కావచ్చు అండ్ హైవే కమ్యూట్ కావచ్చు చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అండ్ వీకెండ్స్ లో అప్పుడప్పుడు ఒక లిమిటెడ్ లాంగ్ రైడ్స్ ఉంటాయి కదా, ఒక 200-250 కిలోమీటర్స్ వెళ్ళడానికి మంచి వెహికల్స్ అనమాట. అండ్ ఫ్యామిలీకి కూడా చాలా మంచి వెహికల్స్ అయితే ఇవి అవుతాయి. సో మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే నేను చాలా వరకు క్లియర్ చేశాను. దీన్ని బట్టి మీరైతే మాత్రం మీకు నచ్చిన ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ అయితే తీసుకోగలరు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ అయితే మాత్రం పల్సర్ 150లో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అన్నమాట. ఫ్రంట్ లో 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నటువంటి వెహికల్లో నేను ఇంత మంచి సస్పెన్షన్ నాకు ఇంకెక్కడ కనిపించలేదన్నమాట. సో మనకి ఆ గ్యాస్ చార్జ్ నైట్రాక్ సస్పెన్షన్ పల్సర్ 150ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాయి. సో నేను రైడ్ చేస్తున్నప్పుడు మనకి ఆ రఫ్ రోడ్స్, ఆ రూకీ రోడ్స్ వస్తున్నప్పుడు ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదన్నమాట. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్న సస్పెన్షన్ లో బెస్ట్ వన్ ఆఫ్ ది నెంబర్ 1 సస్పెన్షన్ పల్సర్ 150లో మీకు అయితే దొరుకుతుంది. ఇక యూనికాన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో ఇది సేమ్ మనకి 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్ అండ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుందన్నమాట. సో యూనికాన్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ లో గుంతలు వచ్చినప్పటికీ కూడా మనం మామూలు రోడ్ మీద పోతున్నాం అన్న ఫీల్ అయితే కలిగిందన్నమాట. నాకు సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మోనోషాక్ సస్పెన్షన్ తీసుకోవడానికి ఒక పరమార్థం ఉంటుందన్నమాట. అంత మంచి సస్పెన్షన్ యూనికాన్ లో ఉంటుంది. సో యూనికాన్ సస్పెన్షన్ అనేది మోనోషాక్ లో ది బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఈ రెండు సస్పెన్షన్ లో మంచి సస్పెన్షన్ బైక్ ఒకటి చెప్పండి అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ మోనోషాక్ సస్పెన్షన్ చాలా మంచిగా ఉందన్నమాట. యూనికాన్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సస్పెన్షన్ ప్లేబ్యాక్. సో హ్యాపీగా దాంతో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రెండు వెహికల్స్ని తీసుకునేది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ కోసం కదా. అలాంటప్పుడు ఫ్యామిలీకి సీట్ కంఫర్ట్ ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుందాం.
పల్సర్ 150లో చూసుకున్నట్లయితే లాంగ్ సీట్ ఉందండి, సింగిల్ సీట్ వస్తుంది స్టాండర్డ్ వేరియంట్లో. చాలా మంచి సీట్ కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 785mm సీట్ హైట్, అంటే కంపారిజన్ మనకి యూనికాన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ సీట్ హైట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ లేడీస్ ఈజీగా వెనకాలెక్కి కూర్చోవచ్చు అనమాట. ఫ్యామిలీ లేడీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ రైడర్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. యావరేజ్గా ఉండేవాళ్ళు అయితే మాత్రం ముగ్గురికి కూర్చోవచ్చు. సో కొంచెం లావుగా ఉండేవాళ్ళు అయితే ఇద్దరు కంఫర్టబుల్గా అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇద్దరు కిడ్స్ ఉన్నా కానీ ఈ వెహికల్ మీద చక్కగా కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఇక యూనికాన్ యొక్క సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది 795mm సీట్ హైట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో లాంగ్ సీట్ అండ్ వైడర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ముగ్గురికి ఈజీగా సూట్ అవుతుంది అండ్ సేమ్ యావరేజ్గా ఉండే వాళ్ళకి ముగ్గురుగా సూట్ అవుతుంది. అండ్ మీకైతే మాత్రం ఫ్యామిలీలో ఉన్నటువంటి కిడ్స్ని కూడా యాడ్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో స్మూత్ కుషనింగ్తో వస్తుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదన్నమాట. రెండు బైక్స్ యొక్క సీట్ అద్భుతంగా ఉంటాయి. సో ఫ్యామిలీ కోసం కనుక మీరు వెహికల్ చూస్తూ సింగిల్ సీట్ కనుక చూస్తున్నట్లయితే రెండింటిలో ఏది తీసుకున్న అయితే మాత్రం నో ప్రాబ్లం, మీకు నచ్చింది అయితే తీసుకోండి. ఈ రెండు వెహికల్స్ కూడా కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ అనమాట. సో కంపల్సరీ మైలేజ్ నీడెడ్ అంటే నీడెడ్ అనమాట. సో 1,40,000 ప్రైజ్లో కనీసం ఒక 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రెండు వెహికల్స్ కూడా మ్యాక్సిమం మిమ్మల్ని మైలేజ్లో అయితే మాత్రం డిసప్పాయింట్ చేయవన్నమాట. సో పల్సర్ 115 కనుక మీరు స్టాండర్డ్ వేరియంట్ చెప్తున్నాను, డ్యూయల్ డిస్క్ కాదు. సో పల్సర్ 115 మీరు సిటీలో నడిపించుకుంటూ ఉంటే, సో గేర్లు వేస్తుంటాం తీస్తుంటాం అండ్ ఊరికే క్లచ్ పట్టుకుంటూ ఉంటాం, ఆపుతుంటాం పోతుంటాం కాబట్టి సో ఇక్కడైతే మాత్రం ఒక 48 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ నేనైతే మాత్రం రఫ్గా చెప్తున్నాను, అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు కనుక ఒక మంచి సాఫీ రోడ్ మీద, ఒక మంచి హైవే మీద ఒక 5th గేర్లో ఒక 60కి దగ్గరలో కనుక వెళ్తే మాత్రం ఇది 55కి కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. యూనికాన్లో చూసుకున్నట్లయితే యూనికాన్ వచ్చేసరికి మీకు సేమ్ ఇంతే, ఇది కూడా ఒక 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే సిటీలో ఆఫర్ చేస్తుంది. అండ్ హైవే మీద అయితే మాత్రం 55, 56 కంటే ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్ హైవే మీద నేను బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. సో రెండింటిలో కూడా చాలా మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. మైలేజ్ పరంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నాకు కొంచెం అయినా సరే ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా సరే సిటీలో కావచ్చు హైవేలో కావచ్చు కావాలని అనుకున్నట్లయితే సో మీరైతే మాత్రం యూనికాన్ అయితే తీసుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకున్నట్లయితే పల్సర్ 150 2024 మనకి చాలా మంచి ఫీచర్స్ తోటి స్పెసిఫికేషన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అండ్ స్మార్ట్ ఫోన్కి వచ్చేటువంటి ప్రతి అలర్ట్, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మనం పల్సర్ 150 యొక్క డిజిటల్ కన్సోల్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. సో ఎవరైతే దీన్ని ఎక్కువ అంటే ఫోన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, ప్రతిసారి జేబులోంచి ఫోన్ తీయకుండా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో USB ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా పల్సర్ 150 మీ మొబైల్కి ఛార్జింగ్ కూడా చేస్తుంది అనమాట. ఇది చాలా మంచి విషయం. సో ఇలాంటి ఫీచర్స్ని కనుక ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మీకు ఈ రెండు వెహికల్స్లో వన్ అండ్ ఓన్లీ చాయిస్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పల్సర్ 150cc. అదైతే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక రెండింటిలో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS ఉంది, సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి యూనికాన్లో చూసుకున్నట్లయితే డిజిటల్ కన్సోల్ కావచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ కావచ్చు, USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్స్ అయితే లేవు. సో అందుకే నేను డైరెక్ట్గా మీకు పల్సర్ 150 అయితే వీటి కోసం అయితే తీసేసుకోమని నేనైతే చెప్పాను అనమాట. ఇక ఫైనల్లీ కంక్లూజన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెండింటిలో ఈ దసరా ఫెస్టివల్కి అసలు ఏం తీసుకుంటే బాగుంటుందన్న అనేది మాట్లాడుకున్నట్లయితే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు మీకు చాలా అంటే చాలా అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను కదా, దీని ప్రకారం చెప్తున్నాను వినండి. సో కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్, ఫ్యామిలీకి స్టిక్ అయిపోయి వాళ్ళ సర్వైవల్ కోసమే ఒక వెహికల్ చూస్తున్నట్లయితే యూనికాన్ బెస్ట్ చాయిస్. సో కాదు మాకు కొంచెం యూత్ మైండెడ్ ఉంది, సో మేము ఫ్యామిలీని దించేసిన తర్వాత కాస్త ఆ ఫీల్ ఏదైతే ఆ అపీరెన్స్ని కోరుకుంటున్నాం రోడ్ మీద అనుకునే వాళ్ళకి సో కంపల్సరీ మీరు పల్సర్ 150 అయితే తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇది 2-in-1 బైక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుట్ పెక్స్ కాస్త బ్యాక్ సైడ్కి వెళ్తాయి అండ్ మనకి షోల్డర్స్ కాస్త అప్ సైడ్ అంటే కొంచెం మనకి బ్రాడ్గా వచ్చేస్తాయి కాబట్టి సో వెహికల్ నడిపేటప్పుడు కొంచెం ఫీల్ అయితే ఏర్పడుతుంది అనమాట. కాస్త స్పోర్టియర్ సెగ్మెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో పల్సర్ 150 2-in-1గా వాడుకోవచ్చు. ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళైతే మాత్రం సో ఎవరికి నచ్చిన ఆ రీతిలో వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే రెండింటిలో ఒక వెహికల్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వర్తీ కంటెంట్ ఆఫర్ చేశాను, నాలో మీకు ఆ తపన కనిపించినట్లుగా అయితే ఖచ్చితంగా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్.